అందరికీ నమస్కారం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి గర్వించదగినటువంటి రోజు. ఎందుకంటే గత 5 ఏళ్లలో రాక్షస పాలనతో రాష్ట్రాన్ని అమరావతి రాజధానిని విధ్వంసం చేసిన పరిస్థితుల నుండి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజున దాన్ని తిరిగి తెలుగు జాతికి పునర్నిర్మాణం చేయడానికి ప్రత్యేకంగా గెజిట్ తోటి అధికారికంగా ఇదే అమరావతి రాజధాని అని మరి ఎవరు వచ్చినా కూడా ఈ రాజధానిని మార్చకుండా ఉండటం కోసం దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఈ రోజున మరి మన అమరావతికి ఆహ్వానించి తెలుగు ప్రజల తరఫున పునర్నిర్మాణం చేస్తున్న శుభతరుణంలో మంగళగిరి నియోజకవర్గం నారా లోకేష్ గారి నియోజకవర్గం నుంచి ఉండవల్లి గ్రామం నుంచి మరి రైతు కూలీలు అందరూ కూడా చాలా హర్షం ప్రకటిస్తూ ఉన్నారు. ఇది అహంకారానికి ఆత్మగౌరవానికి జరిగినటువంటి పోరాటం. 151 సీట్లు వచ్చినాయని నాటి ప్రభుత్వం అహంకారంతో బూటుకాళ్ళతో తొక్కేసి రైతుల్ని అవమానించినటువంటి ఆనాటి ప్రభుత్వం 151 నుంచి 11కి వెళ్ళిపోయింది. 23 సీట్ల నుంచి మొక్కవాడి దిక్కుతో సంకల్పంతో ఆంధ్రుల యొక్క అభిమానంతో చంద్రబాబు నాయుడు గారు తిరిగి వాళ్ళందరిలో నమ్మకాన్ని పాదుకొలిపి అమరావతి ప్రభుత్వాన్ని 23 సీట్ల నుంచి 164 సీట్ల వరకు తీసుకురావడం తెలుగు ప్రజల విజయం ఇది. మరి అదే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ ఇచ్చారు, భవిష్యత్ గ్యారంటీ అని. ఆ భవిష్యత్ గ్యారంటీయే ఈనాటి యొక్క తెలుగు రాష్ట్ర ప్రజలకి అమరావతి పునర్నిర్మాణం. దీనికి ఆంధ్ర ప్రజల తరఫున అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా సంతోషకరమైనటువంటి పండుగ వాతావరణంలో ఈరోజు అమరావతి పునర్నిర్మాణం జరుగుతుంది. ఉండవల్లి గ్రామం నుంచి ప్రత్యేకించి నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, కూటమి నాయకులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ జై అమరావతి, జై అమరావతి, వర్ధిల్లాలి కూటమి ఐక్యత, వర్ధిల్లాలి కూటమి ఐక్యత. దశాబ్దం ముందు ఏదైతే నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసి ఆ రోజు అమరావతికి జీవం పోశారో ఈరోజు పునర్జీవం పోయటానికి ఒక రాక్షస పాలన మధ్యలో వచ్చి ఒక 5 ఏళ్ల పాటు అమరావతి కళని విచ్ఛిన్నం చేయాలని చూశారు. కాకపోతే వాటన్నిటిని అధిగమించి ఈరోజు అమరావతి రైతుల పట్టుదల, వాళ్ళ పోరాట పటిమతో ఈరోజు మళ్ళీ పునర్నిర్మాణానికి ఈరోజు మనం మళ్ళీ నరేంద్ర మోడీ గారు రావటం ఎంతో హర్షించదగ్గ విషయం. అలాగే చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు, నారా లోకేష్ గారి పట్టుదల ఇవన్నీ క్రోడీకరించి ఈరోజు అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం నిజంగా పండగ వాతావరణంలో జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి ఇది కేవలం కృష్ణా గుంటూరు నియోజకవర్గాల ప్రజలకే సంబంధించిందని గత పాలకులు విషం చిమ్మారు. కానీ ఇది మా అందరి రాజధాని అని చెప్పి అటు విశాఖపట్నం నుంచి కానీ ఇటు రాయలసీమ నుంచి కానీ అన్ని ప్రాంతాల ప్రజలు ఈరోజు రావటం, అక్కడి నుంచి వేలాదిగా తరలి రావటం, లక్షలాదిగా ఈరోజు ఈ సభను జయప్రదం చేయటం. స్థానికంగా ఉన్న ఉండవల్లి గ్రామంలో అయితే గత పాలనలో జేఏసీ ఏర్పాటు చేసి ఉండవల్లి సనకా బుజ్జి గారు కానీ, రమేష్ గారు కానీ, శంకర్ రెడ్డి గారు కానీ, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వీళ్ళందరి ఆధ్వర్యంలో గతంలో చాలా ఉద్యమాలు కానీ పోరాటాలు కానీ జెండా పట్టుకొని రోజుల్లో కూడా వాళ్ళ పోరాట ప్రతిభ ఈరోజు నిజంగా ఫలించినందుకు ఆ చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నిజంగా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకు కూడా వెన్నిండి గత వారం రోజులుగా జన సమీకరణలు కానీ వేలాదిగా తరలి వస్తుండటం నిజంగా హర్షించదగ్గ విషయం. జై అమరావతి, జై అమరావతి. ఈరోజు అమరావతి పునర్నిర్మాణం సందర్భంగా నరేంద్ర మోడీ గారికి, కూటమి ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, అలాగే కార్యకర్తలందరూ ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు నరేంద్ర మోడీ గారి సభ కోసం ఇంత తీవ్రమైన ఎండలో కూడా ప్రతి ఒక్క ప్రజానీకం తెలుగు కార్యకర్తలందరూ కూడా బస్సులో అందరూ బయలుదేరటం ఎంత ఉత్సాహంగా ఎంతో ఉల్లాసంగా జరుగుతుందంటే ఇది కేవలం మా యొక్క
మంగళగిరి నియోజకవర్గంలోని మన లోకేష్ గారి నాయకత్వాన్ని ఘంటాపథంగా చెప్పగలం. అలాగే మన లోకేష్ గారికి విజయానికి కానీ ఆయన కార్యకర్తలు ఎంత విధంగా తోడ్పడ్డారంటే ఈరోజు బాగా అమరావతి కార్యక్రమానికి ఇంత దివ్యంగా వెలుగుతుందంటే మా లోకేష్ గారి దీనికి కారణం. మా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలని మేమందరం కోరుకుంటున్నాం. కాకుండా కార్యకర్తలు తరలి వెళ్తున్నారు పునరాభివృద్ధి కార్యక్రమానికి అని అన్నారు. ఆ వైసీపీ కార్యకర్తలు ఈ వైసీపీ ప్రభుత్వం ఏమంటుందంటే పెయిడ్ ఆర్టిస్టులు ఎంతమంది అయినా వస్తారు, డబ్బు ఇస్తే ఎంతమంది అయినా వస్తారు, పులిహోర ప్యాకెట్లు ఇస్తే ఎంతమంది అయినా వస్తారు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. దీని మీద మీ అభిప్రాయం? అంటే పాత వైసీపీ గవర్నమెంట్లో కూడా పెయిడ్ ఆర్టిస్టులు పెట్టారా? అంతేగా మరి వాళ్ళు చెప్పడానికి. పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళు పెట్టారు కాబట్టే వాళ్ళ మాటలు మాట్లాడుతున్నారు. మేము స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళం, ఇది పెయిడ్ ఆర్టిస్ట్ కాదు. మా లోకేష్ గారు అలాంటి ప్రోత్సహించరు. స్వచ్ఛందంగా వచ్చే ప్రజలంతా ఆయన మీద ఉన్న అభిమానం, కూటమి మీద ఉన్న గౌరవం, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ ఈ కూటమి ప్రభుత్వం మీద అభిమానం మీద వాళ్ళ సొంత ఇదితో ఎంతో ఉత్సాహంగా ఈరోజు మహిళలు చూశారు కదా, డోక్రా మహిళలు కానీ ఎవరైనా సరే ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతేగాని వాళ్ళు ఏదో చెప్పారని చెప్పి మనం దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం ఏంటి వాళ్ళ మన పునర్నిర్మాణం, అమరావతి పునర్నిర్మాణం కోసం మోడీ గారు దాని మీద మనం ఇంకా సంతోషపడాలి. వాళ్ళు కూడా సంతోషపడాలి. మనకి ఇంకా రాజధాని చాలా డెవలప్ అవుతుంది, మనం చేయలేకపోయాం, వీళ్ళు చేస్తున్నారని చాలా సంతోషపడాలి. అది సంతోషపడకుండా ఇవన్నీ ఏంటంటే మోడీ గారు మొదటిసారి వచ్చినప్పుడు నీరు మట్టి తీసుకొచ్చారు, మరి రెండోసారి రాబోతున్నారు. ఏం తీసుకొస్తున్నారు, లేదా మరి ఏం ఇస్తే హామీ ఇస్తే ఏం బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఆయన మంచి ఇదితోనే చేస్తారని మోడీ గారు ఈసారి రాజధాని నిర్మాణానికి బాగా ఆయన ఆయన కృషి బాగా చేస్తారని మేము చాలా సంతోషంగా ఉన్నాము. అది ఇంకా మోడీ గారు పెద్దలు నిర్ణయిస్తారు. అది మా మోడీ గారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు అలా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో బాగా జరుగుతుంది. అమరావతి నిర్మాణం ప్రపంచం మొత్తం తిరిగి చూసేలాగా రెడీ చేస్తారని అనుకుంటున్నాం. అమరావతి రైతులు వైసీపీ ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డారు, జైలు పాలు కూడా చేసి వచ్చారు. మరి ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏమన్నారు? అమరావతి రైతులు వైసీపీ ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డారు, జైలు పాలు కూడా చేసి వచ్చారు కదా, మీరు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎవరు ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఎలాగుంది? గర్వంగా ఫీల్ అవుతున్నాం అండి. చాలా చెప్పేది ఏముంది, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. జై అమరావతి, జై జై అమరావతి.